ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. మహనీయుడు, మహోన్నతుడు, పూజార్హుడు, పాపుల రక్షకుడు క్రీస్తువారు భూమి మీద బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల ఆయుష్కాలంలో చివరి దినాలకు వచ్చాడు. ఆయన లెక్క పెట్టుకుంటున్నాడు ఆయన దినాలను. మనం మాత్రం లెక్క పెట్టుకోవటం లేదు. ఎన్ని అయిపోయినాయో తెలియదు, ఇంతవరకు ఎన్ని ఉన్నావో అసలే తెలియదు మనకి. కానీ ప్రభువు సమస్తమును ఎరిగినవాడు కనుక తన ఆయుష్కాలం ఎంతుందో తెలుసు, ఏ దినము ఏం చెయ్యాలో తెలుసు, అన్నీ తెలిసిన ఆయన అందుకే పాపం చేయకుండగా ఉన్నతంగా బ్రతికిన మహనీయుడైన. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసుప్రభు వారు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై అని రాయబడింది. చూడండి, ఈ లోకము నుండి తాను తండ్రి యొద్దకు వెడలిపోవలసిన గడియ కూడా ఎరిగినవాడు, అందరి హృదయాలను ఎరిగినవాడు, అందరి మనసులో ఏముందో తెలిసినవాడు. ఆ ప్రభువు ఈ లోకము నుండి తాను వచ్చిన లోకానికి అనగా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని ఎరిగి, వచ్చిన ఎరిగి ఏం చేశాడండి? తట్టబుట్ట చదువుకున్నాడా? ఏమండి, తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్తను పంపి, హిజ్కియా నువ్వు వెళ్ళవలసిన గడియ వచ్చేసింది, సర్దేసుకో అంటనే అన్నాడు. అన్నాడు. ఆయన చదువుకునే పనిలో లేదు, కానీ చదువుకోవలసింది ఇంకా చాలా ఉంది, సెట్ చేయవలసింది చాలా ఉంది కనుక ఇంకొంచెం నాకు టైం ఇయ్యంటని అలిగాడు. ఆయన అలకకి దేవుడు కరుణించి 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశాడు. మరి యేసుప్రభు వారు తాను వెళ్ళవలసిన గడియ పస్కా పండుగకు ముందే ఎరిగి ఏం చేశాడు? ఏం ఆలోచించాడు? ఇలా ఆలోచించాలి. బైబిల్ను చదువుతున్నప్పుడు ఇలా ఆలోచించాలి. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి 12 మంది, ఆయన వెళ్ళిపోతున్న ఇప్పుడు దాకా 3.5 సంవత్సరాలు ఎంట తిప్పుకున్నాడు, కొన్ని సంగతులు నేర్పించాడు, కొన్ని కార్యక్రమాలు వారి చేత చేయించాడు, అధికారం కూడా ఇచ్చాడు. మరి ఆయన వెళ్ళిపోయే ముందు తన శిష్యులకు ఎలాంటి వాంగ్మూలాన్ని ఇచ్చాడు? 14వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూద్దాం. మీ హృదయములను కలవరపడనీయకుడి అని అన్నాడు. చూడండి, నేను వెళ్ళిపోయిన తర్వాత కలవరం స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీలో కలవరం ప్రారంభమవుతుంది కనుక కలవరపడకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు వెళుతున్నాడు? వెళ్ళవలసిన గడియ ఎరిగి వెళ్ళేం చేయబోతున్నానో ముందే చెప్తున్నాడు. చూడండి, ఎంత అడ్వాన్స్డ్గా చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ మీ వలలు పట్టేసుకొని, మీరు చేపలు పట్టేసుకొని, మీరు శుభ్రంగా బ్రతికేయండి అని చెప్పబోతున్నాడు అనుకున్నారా మీరు? లేదు. నాతో ఉన్నందుకు, నేను చెప్పిన మాటలు విన్నందుకు, నేను చేయమన్న కార్యాలు చేసినందుకు, నా మాట విని నా దగ్గర ఇంతకాలము ఉన్నందుకు, ఇక మీదట కూడా నాతో ఉంటారని, అందుకే మీరు కలవరపడొద్దని, నేను పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి యొద్దకు వెళ్ళి ఆ తండ్రి యొద్ద నేను ఉంటాను, నేనెక్కడ ఉంటునో అక్కడనే మీరు కూడా
ఉండుటకు స్థలమును సిద్ధపరచటానికి వెళ్ళుచున్నాను. సిద్ధపరిచిన వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాను. అంతవరకు కలవరపడకుండగా భూమి మీద తండ్రి యందు ఎలాగ నమ్మకం ఉంచారో నా యందు కూడా నమ్మకం ఉంచి అంతము వరకు నమ్మకంతో ఉండండి. ఎందుకంటే అక్కడ స్థలం సిద్ధపరచబోతున్నాను. 12 మందికి కట్టాలనుకున్నాడు, సిద్ధపడ్డాడు. కానీ ఆయన కంటే ముందుగానే ఒకడు వెళ్ళిపోయాడు. అంటే ఒకడు తన స్థలాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడుండే స్థలములో నివసించటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని ఇస్కరియోతు యూదా తన చోటికి పోవుటకు అని అన్నాడు. చూడండి, అవి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోయాడట. చూడండి, యేసుప్రభు వారు ఉన్న చోటికి వెళ్ళటానికి సిద్ధపడలేదు. బాగా అర్థం చేసుకోండి. ఆయనతో ఉంటే ఆయన ఉన్న చోటులో మీరు ఉంటారు. నేను భూమి మీద నుండి వెడలిపోయే గడియ నాకు తెలిసిపోయింది, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఏం చేస్తాను అని మీరు అనుకుంటున్నారో దానికి వివరణ ఇస్తున్నాను. మీకు ఆ డౌటే రాలేదు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, హాయిగా ఉంటాడు అనుకుంటున్నారా? లేదు. మీరు వస్తారు కనుక మీకు స్థలములను సిద్ధపాటు చేయటానికి వెళ్తున్నాను. స్థలం మరి మీరు ఉండటానికి నేను సిద్ధం చేశానా? స్థలం సిద్ధం చేశానా? వెంటనే మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని తీసుకెళ్తాను. మరి అప్పటి వరకు నా మీద నమ్మకం ఉంచమన్నాడు కదా. మరి నమ్మకం ఉంచిన వాళ్ళు 11 మంది అయితే అందులో ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు. చూడండి, తన చోటుకి వెళ్ళటకు సిద్ధపడిపోయాడు. కానీ నేనుండు చోటుకి మీరు రావాలని మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అన్నాడు. చూసారా, నువ్వు నాకేటి స్థలం సిద్ధపరచబడేది, ఆల్రెడీ నాకు స్థలము ఉంది, నేనుండు చోటికి నేనే వెళ్ళిపోతానంటని వెళ్ళిపోయాడండి. అలాగా మన దగ్గర నుంచి కూడా చాలామంది, మన దగ్గర నుంచి అంటే ప్రభువు యొద్ద నుండి సంఘమును విడిచి సహవాసాన్ని విడిచి ఎంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడికైనా ఎక్కడున్నా ఒకటేనా వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, ఎక్కడున్నా ఒకటే కాదు. నువ్వు ఉండవలసిన చోటికి నీ దగ్గర ఒక స్థలం సిద్ధపరిచినప్పుడు నీ స్థలంలో నువ్వు ఉండాలి కదా. పక్కిళ్ళు కూడా నాది అంటే నా ఇంట్లో కాపురం పెట్టేస్తే ఎలాగుంటుంది ఆలోచించండి. నీకంటూ ఒకటి నిర్ణయింపబడిన చోట నువ్వు ఉండాలి. అది కూడా మనదే, ఇది కూడా మనదే అంటే అన్నీ మనమేని అనుకుంటే నీ ఇంట్లో ఉన్నంత స్వాతంత్రం పక్కింట్లో ఉంటుందా? అన్నదమ్ములు 2 ఉంటారు. నీ ఇంట్లో ఉన్న స్వాతంత్రము మీ అన్నయ్య ఇంట్లో ఉంటుందా? మీ అన్నయ్య ముందు ఉంటుందేమో కానీ మీ వదిన ముందు ఉంటుందా? ఆ పిల్లల ముందు ఉంటుందా? ఉండదు. నీకెక్కడ స్వతంత్రంగా ఉండాలో నీకు ముందే నిర్ణయించాడు. అంతియోకులో సంఘం ఉంది, కిలికియాలో సంఘం ఉంది, తార్సులో సంఘం ఉంది, మధ్యధర సముద్రంలో బర్నబా ఉన్న ఊరేది కూప్రాలో ఉంది, సలోమిలో ఉంది, పాపులో ఉంది. దగ్గరలో ఉన్నాయి చర్చిలన్నీ. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోమంటాను ఎవరికైనా చెప్పినట్టు ఉందా? చెప్పండి, ఆలోచించండి. ఒక సమయం పడితే వెళ్ళొచ్చేమో, కానీ ఇక్కడ తగు పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటావనంటే ఇక్కడ తగు పెట్టుకున్నాడు అక్కడ తగు పెట్టుకోకుండా ఉంటావా? కలవర పెట్టేవాడు ఎక్కడైనా కలవర పెడతాడు. మంచిగా ఉండేవాడు ఎక్కడైనా ఉంటాడండి. బాగా ఆలోచించండి. ఇప్పుడు యూదా యేసుప్రభువునే కాదనుకొని యేసుప్రభు వారు నిర్ణయింపబోయే స్థలములో ఉండటానికి ఇష్టపడని వాడుగా తన చోటుకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని తండ్రి యందు నమ్మకం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. స్థలం సిద్ధపరచబోతున్నాను, రెడీ అవ్వగానే మీ దగ్గరికి వచ్చేస్తాను. నేనుండు చోటులు అన్నాడా? చూడండి ఆ మాట. 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు
మిమ్మును తీసుకొని పోదును అని అన్నాడు చూడండి. ఎంత మంచి వార్త చెప్పాడండి, ఎంత మంచి వార్త చెప్పాడు. నేను వెడలిపోయే గడియ ఆసన్నమైనదని చెప్పేసి వెళ్ళిపోయి ఏం చేస్తాను అని అంటే, నేనుండు స్థలములోనే మీరును ఉండులాగున స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండే స్థలంలోనే మిమ్మల్ని ఉంచటానికి తీసుకెళ్ళటానికి వస్తాను అని అన్నాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. చూసారా, ఎంత మంచి మాట చెప్పాడండి ఆయన వెడలిపోయే గడియల ముందు. అయితే తోమానా కిందకు వచ్చేసరికి అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని చూసారా అడుగుతున్నాడు. మరి ఎవరో ఒకరు ఉంటారు, అడగాలి కదా, అడిగితేనే కానీ మిగిలిన వాళ్ళు డల్గా ఉంటారు, ఏమో చెప్పేసాడు విందాం. కానీ కొంతమంది డౌట్ రేజ్ చేస్తుంటారు, ప్రశ్నించాలి, అడగాలి. అన్నీ తెలిసినట్టుగా కూర్చుంటే బొక్కబోర్ల పడతారు, అంతే కదండి. చెప్తున్నప్పుడు అలాగ వింటుంటారు, విని మోసపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు అని అంటే క్లారిటీ తెచ్చుకుంటున్నాడు. మరి వీళ్ళకి ఏమర్థమైందో ఏమో కానీ నాకు మాత్రం కొంచెం డౌట్గా ఉంది. ప్రభువా నువ్వు వెళ్ళుచున్న చోటికి మార్గం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నాడా, మాకు తెలియదు అన్నాడా? ఇలా మొహాలను చూసి చెప్పేసాడు. వీళ్ళు అడగలేకపోతున్నారు, నేను అడిగేస్తున్నాను. ఆ యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని అన్నాడండి. ఏంటండి ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటిది? ఎన్నోసార్లు చదువుకున్నాము, ఎందరో చెప్పగా విన్నాము, మనం కూడా ఆలోచిస్తున్నాము. కానీ ఈ మాటల యొక్క పరమార్థం ఏంటిది? యేసుప్రభు నమ్ముకుంటేనే ఆయన ద్వారానే వెళ్ళిపోతాము అని అంటే ఆయన చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతాడు అనేది కాదు. ఇక్కడ ఎన్నో రూట్లు ఉన్నాయి, ఆ రూట్లలో ఇది సపరేట్ రూట్ అంటే అని చెప్పడానికి కాదు ఈ మాటలోని అర్థం. మీకు చాలా ఇందులో డెప్త్ ఉంది, చాలా డెప్త్ ఉంది ఇందులో. పైన లేఖనాలను చదువుకుంటూ వెళ్ళిపోతే సువార్త చెప్పడానికి యేసే మార్గం అయ్యా, ఇంకెవరు లేరు మార్గం అని చెప్పకు. అది జస్ట్ టాపు, పైన అర్థం చేసుకునే మీనింగే. కానీ అసలు మీనింగ్ తెలిస్తే కలవరం స్టార్ట్ అవుతుంది. మొదటి మాటలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కలవరపడకండి. నేనే మార్గం అంటే ఆ మార్గం ఎలాగుంటుందో మీకు తెలిస్తే కలవరం స్టార్ట్ అవుతుందని అన్నాడు. అయినా కలవరపడకండి. చూసారా, లింకప్ ఉంటుంది. మాటకు మాట అర్థం చేసుకోవాలంటే మాటలనే కలుపుకొని అర్థం చేసుకోవాలి తప్ప ఆ మాటలకు మన మాటలు ఎప్పుడు జోడించకూడదండి. మన మాటలు జోడిస్తే స్వార్థ చెప్పేవాళ్ళు చూడండి, వాళ్ళ మాటలు జోడించుకున్నారు. ఏసే మార్గం అంటే ఏసు తప్ప ఇంకొక దారి లేదు నీకు అన్నట్టని అర్థం. అంటే దారి లేదంటే అవతలకి ఏమో ఇంత డెప్త్తో నువ్వు చెప్పావా, ఇంత డెప్త్ ఆడ అర్థం చేసుకోగలుగుతాడా? ఆలోచించండి. తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను వెళుతున్నాను, వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళతాను అని అంటే రూట్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ రూట్ ఏంటిది? ఈ రూట్ యొక్క అర్థం ఏంటి? నేనే మార్గం అంటున్నాడు చూడండి, మళ్ళీ నేనే మార్గం అంటున్నాడు. ఏంటా మార్గం? ఆ మార్గం వేయటానికి ఆయననే ప్రార్థన చేసే ముందు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె తొలగించు అని అంటే ఆ మార్గము ఎంత కఠినమైనదో మీకు అర్థమైపోవాలి. నా ద్వారా తప్ప అంటే నేను ఏర్పాటు చేస్తున్నా, లేదా నేను ఎలాగైతే పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానో అలాగునే రావాలి, అదే మోడల్లో రావాలి, అదే పద్ధతిలో రావాలి. ఇంతవరకు ఎవడు వెళ్ళలేదు. నరుడన్నవాడు భూమి మీద నుంచి పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళలేదు. ఆ వెళ్ళే మార్గము, లేదా ఆ వెళ్ళే పద్ధతి, లేదా ఆ వెళ్ళే విధానము నాతోటే ప్రారంభమవుతుంది
అది చెప్పటానికి నేనే మార్గము అని అన్నాడండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మార్గం గురించి చాలా క్లియర్గా ఈరోజు మాట్లాడతాను. సత్యము గురించి, జీవం గురించి జస్ట్ రెండు మాటల్లో మీకు ముగించేస్తాను. ఎందుకంటే ఈ మార్గమే చాలా ఇంపార్టెంట్. నేనే సత్యము అని అన్నాడు. నేనే సత్యం అంటే నేను చెప్పుచున్నదే సత్యం. ఎవడు చెప్పినా వినకండి. సత్యం అన్నదే నేను చెబుతున్నాను. 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను. చూసారా, ఎప్పటి నుంచి చెప్తాడట? లోకము పుట్టినది మొదలుకొని, అసలు లోకం ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఆ లోకము పుట్టినది మొదలుకొని, ఆ లోకమందు మనిషి పుట్టినది మొదలుకొని, ఆ మనిషి గురించి, ఈ సృష్టి గురించి, ఈ ప్రకృతి గురించి, మానవ జీవం గురించి, ఈ మనిషిని పుట్టించిన తండ్రి గురించి, ఇంతవరకు లోకం చెప్పుకున్నదంతా గుండుసున్న తప్పు. శాస్త్రాలు చదువుకుంటున్నారు. శాస్త్రాల్లో ఏం చెప్పింది? కోతి నుండి వచ్చాడు రా, నువ్వు కోతివి, నీ తాత కోతి, నీ ముత్తాత కోతి, నువ్వు కోతివి అని అంటాడు. అందుకని కోతి ఎదవా అని అంటుంటాడు. నమ్ముతారా ఇది? తప్పది, తప్పది. మనిషి కోతి నుంచి రాలేదు, మనిషి దేవుడి నుంచి వచ్చాడు. ఇది రైట్. యేసుప్రభు వారు చెప్పారు. సత్యం అంటే ఇది సత్యం. సృష్టికి మూలం సత్యం. సత్యం అంటే వాక్యం. వాక్యం అంటే నేనే అని చెప్తున్నాడు అక్కడ. కలిగినది ఏదియో నేను లేకుండా కలగలేదు. ఇది సత్యం. ఈ లోకానికి తెలుసా? తెలియదు. ఇప్పుడు మీరు చెప్తారు, తెలుసుకుంటుందా? అవహేళన చేస్తారు, నవ్వుకుంటారు, పిచ్చోళ్ళు అంటారు, వెర్రోళ్ళు అంటారు, రాళ్ళతో కొడతారు, తిడతారు, అవసరమైతే హింసించి మీ ప్రాణాలను తీసేస్తారు. ఎందుకంటే ఈ సత్యాన్ని వారు జీర్ణించుకోలేరు కనుక. మీకు రూట్ ఏర్పడుతుంది, అప్పుడు మార్గం మీకు వెళ్ళిపడుతుంది, మీకు అప్పుడు ఏర్పడుతున్నట్టు. అది నేనే సత్యం. సృష్టి పుట్టినది, భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడ్డాయండి. ఎవరికి తెలియదు. మరి చెప్పుకుంటున్న అన్ని కథలు, ఊహాజనితము. మనిషి మెదడులో పుట్టింది ఆలోచన. రాసేసాడు గ్రంథాలు 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 గ్రంథాలు. ఆకాశం ఎలా పుట్టింది అంటే ఆ శాస్త్రవేత్తనాడు దానికి అదే పుట్టేసిందంట. దానికి అది ఎలా పుడుతుంది? నీకు నువ్వే పుట్టేస్తావా? మీ అమ్మనాన్నలు లేకుండగా నీకు నువ్వే పుట్టేస్తావా? ఒక చెట్టు ఎలా మొలిచింది? దానికి అదే కాదు, దానికి ఒక మూలం ఉంది, విత్తనం ఉంది. మరి ఈ విత్తనానికి మూలం ఏమన్నా నీకు తెలియదు, దానికి అదే వచ్చేసింది అంటావు. దానికి అదే ఏది రాదు. పెట్రోల్ పోయకుండా, బండిని ఆన్ చేయకుండా బండిలో కూర్చొని అదంతా అది వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? వెళ్ళిపోతే దాన్ని నడపాలి ఒకరు, ఒక డ్రైవర్ కావాలి, లేదా నువ్వన్నా డ్రైవర్గా మారిపోవాలి. ఏది దానంతటా అది కలగదు. కలిగించిన వాడున్నాడు, ఆయననే మీ తండ్రి. అందుకే పరలోకమందున్న మా తండ్రి అని ఆ తండ్రిని మీరు నోరారా పిలిచి ఆ తండ్రి మీద ప్రేమ పుట్టించుకోండి అని యేసు చెప్పాడు. ఇది సత్యం. నువ్వు పుట్టక మునుపు తండ్రిలో ఉన్నావు, నువ్వు పరలోకపు సంబంధివి, ఈ లోక సంబంధివి కావని యేసు చెప్పాడు. ఇది సత్యం. నరకం ఉంది, పురుగు చావదు, అగ్ని ఆరని మంటలున్నాయి, ఆయన చెప్పాడు. ఇది సత్యం. పరలోకం ఉంది, తండ్రి ఉన్న లోకం. ఈ లోకం మీద పుట్టక మునుపు నువ్వు అక్కడున్న లోకం అది, అక్కడికి వెళ్ళాలి, ఆయన చెప్పాడు. ఇది సత్యం. జన్మలు లేవు, ఒకే జన్మ. ఆ జన్మలో నీకు ఇవ్వబడిన దినాలలో ఆయన ఇచ్చిన పని పూర్తి చేసి నమ్మకంగా బ్రతికితే ఆయన ఉన్న చోటుకి నీకు వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. ఇది చెప్పాడు. ఇది సత్యం. ఇలాగని ఎన్ని చెప్పాడండి, ఎన్ని చెప్పాడు. అందుకని నేను చెప్పిందే సత్యం, నేనే సత్యం అని అన్నాడండి. ఓకే, ఇక నేనే జీవం అన్నాడు కదా. జీవం, జీవమున్న ప్రతిదీ పుట్టించింది నేనే. కలిగినది ఏదియు నేను లేకుండగా, నా అనుమతి లేకుండగా నా తండ్రి కూడా చేయలేదు.
నాన్న ఇది చేయనా, ఓకే డాడీ చెయ్యి. అది ప్రధాన శిల్పిగా, డిజైనర్గా కోతి ఎలాగ ఉండాలో, డిజైన్ ఎలాగ ఉండాలి నాన్న అంటే, ఇగో ఇలాగ ఉండాలి డాడీ, డిజైనర్ చేశాడు. చెట్టు ఎలాగ ఉండాలి, ఇదిగో ఇలాగ ఉండాలి. ఎన్నో చెట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క చెట్టు ఇలాగ, దాని ఆకులు ఇలాగా, దాని పండు ఇలాగ, దానికి రంగు ఇలాగ, దానికి రుచి ఇలాగా. చూసారా, ఈ డిజైన్ ఎవరు చేశారు? ప్రధాన శిల్పిగా క్రీస్తు తండ్రి యొద్ద ఉండి డిజైన్ చేసింది ఆయన. ఒక పావురం ఎలా ఉండాలి, దానికి బట్టలు లేకుండా ఉండాలి, కానీ దాని బొచ్చంతా వస్త్రం మంచి ఏది నగలు తొడుక్కున్నట్టుగా ఉండాలి. రామచిలుకకు మెడకు చుట్టూ ఏమంటుంది, ఎర్రగా ఉంటుంది, ఒక రౌండ్గా తాలిగట్టేసినట్టు. అందుకనే చిలక గోరింకకు పెళ్ళి అంటానంటారు. వాడికి పెళ్ళి ఏంటిది, నీకు పెళ్ళి ఉంది. కానీ ప్రతి దానికి డిజైన్, ఒక రాయి ఎలాగ ఉండాలో, ఒక ఇసుక ఎలాగ ఉండాలో, భూమి ఎలాగ ఉండాలో, ఆకాశం ఎలాగ ఉండాలో, ఇవన్నీ డిజైనర్ అండి ఆయన. డిజైనర్ ఆయన. అందులో జీవం ఉన్నది, ప్రతిదీ జీవం ఉంది, ప్రతి దాంట్లో జీవం ఉంది. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. చచ్చిపోతున్న మనిషిని లేపాడండి యేసుప్రభు వారు. లేపాడు, ఎంతమందిని లేపాడండి, ఎంతమందిని లేపాడు. మృతులలో నుండి లేపేది నేనే. ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి జీవం అన్నది నేనిచ్చాను. అందుకనే మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై అన్నాడు. మనము యేసుక్రీస్తునందు పుట్టిన ప్రతి మనిషి, వాడు నమ్మినోడైనా నమ్మనోడైనా, వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా, వాడు ఎవడైనా సరే, మనిషి అన్న ప్రతి వాడికి జన్మ ఎవరిని బట్టి జరిగిందంటే క్రీస్తుని బట్టి జరిగింది. నీకు ఇచ్చిన జీవము ఆయన వలన నీకు కలిగింది. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగంటే జీవమే. ఆయన జీవమే నీకు వెలుగు. వెలుగంటే ఇక నువ్వు బతుకుతున్నావంటే నీలో దీపం ఉంది, వెలుగుతుంది. ఆ దీపమే ఆత్మ, ఆ దీపమే ఆత్మ, ఆ ఆత్మే దీపము, ఈ దీపమే ఆ వెలుగు, ఆ వెలుగే క్రీస్తు జీవం. అందుకని నేనే నీకు జీవం, నేను చెప్పిందే నీకు సత్యం. నేను వెళుతున్న విధంగానే తండ్రి యొద్దకు రావాలి, ఇదే మార్గం. అదండి ఆ మాటలోని పరమార్థం. ఇప్పుడు మరి మార్గం ఏది తండ్రి, ఏది ప్రభువా, నువ్వు వెళ్ళే మార్గం ఏది? ఆ మార్గం మాకు తెలియదే. అదే అన్నాడా 14వ అధ్యాయం యోహాను సువార్త 14:4వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే. అలాగ చదవాలి. ఎందుకంటే మరి వెళ్ళిపోతున్నప్పుడు మనసులో కలవరం ఎలాగుంటుంది? నేను వెళ్ళిపోతున్నానంటే ఎలాగుంటుంది? ఇక నేను ఒక 2 గంటల్లో చనిపోతాను అంటే అని స్టేట్మెంట్ ఇచ్చాను అనుకోండి, ఎలాగుంటుంది మా ఇంటోళ్ళకి? ఆ మాట ఎందుకంటే ఆ మాట అస్సలు అనొద్దని అంటాం కదా, వినడానికి ఇష్టపడము. మరి అలాంటిది ప్రభు వెళ్ళిపోతాను అంటున్నాడు, చూసారా? కనుక ఆ మార్గం ఎలాంటిది మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని. చూసారా, మాకు ఎట్లా తెలుస్తుంది అది? నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఆ మార్గం ఎట్లా తెలుస్తుంది? మీకు తెలియని అంటున్నావు, మాకు తెలియదు. మాకు తెలిస్తే మేము వెంటనే వెనకాల వచ్చేస్తాం కదా, ఎవరు పడతాం ఎలాగా, ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగా. పేతురుతోటి పర్మిషన్ తీసుకుని అన్నయ్య నేను వెళ్ళిపోతాను, ఆ మార్గం నాకు తెలిసిపోయింది కదా అన్నాను అనుకో, ఎలాగుంటుంది? అందుకనే మీకు తెలియను అని అంటున్నాడు, మాకు తెలియదే అంటని ఆయన అంటున్నాడు. అప్పుడు నేనే మార్గం అని అన్నాడు. చూడండి, నేనే మార్గం. ఏంటా మార్గం? యేసు చెప్పిన ఈ నేనే మార్గం అనటంలో ఏంటి ఉద్దేశం? ఎలా ఉంటుంది ఆ మార్గం? ఆ మార్గం అంటే ఏంటి అసలుకి? చాలా సంవత్సరాల క్రితం రాశానండి. పరలోకానికి శ్రమలే శరణ్యం అంటని పుస్తకం రాశానండి. అది అద్భుతమైన పుస్తకం. అది హాట్ కేకుల్లో వెళ్ళిపోయాయండి, కాపీలన్నీ వెళ్ళిపోయాయి అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఈ పాఠంలో ఇంకా చాలా ఉన్నతంగా మనం నేర్చుకుందాం. నేనే మార్గము అని అన్నాడండి. నేనే మార్గం అన్నాడు.
ఆ మార్గములో రావలసిన తన అపోస్తలులకు చెప్పిన మాట. 12 మంది అపోస్తలులైతే ఒకరు తప్పిపోయాడు. ఆ తప్పిపోయిన స్థానాన్ని మరొకరు వచ్చేసి 12 మంది అపోస్తలుల స్థానాన్ని ఫుల్ఫిల్ చేశారు. అయితే ఆ తర్వాత కూడా చాలామంది అపోస్తలులు వచ్చారు. పౌలు అపోస్తలుడే, బర్నబా కూడా అపోస్తలుడే. తర్వాత యేసుక్రీస్తు వారు కూడా అపోస్తలుడే. అపోస్తలుడు అంటే అర్థం ఏంటిది? పంపబడిన వాడు అని అర్థం. యేసుప్రభు వారు అపోస్తలుడు అంటే ఆయనను ఎవరు పంపారు? తండ్రి పంపాడు. నేను తండ్రి పంపగా వచ్చాను, నా అంతట నేను అంటే అపోస్తలుడు. యేసుప్రభు వారు ఎవరు? అపోస్తలుడు. ఒక అపోస్తలుడేనా? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఇమ్మానుయేలు ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు. యేసుప్రభు వారికి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయి? ఇవన్నీ ఉన్నాయి. వీటికి అర్థాలు తెలుసుకుంటే తెలిసిపోతుంది, కానీ ఇవి నామాలు కావు, ఇవి పేర్లు కావు. ఆయన చేసే పనులకు పేర్లు ఇవి. ఆయన చేసే పనులకు పేర్లు ఇవి. అలాగా తండ్రి పంపగా యేసు అపోస్తలుడిగా వచ్చాడు, ప్రవక్తగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు, దేవుడిగా వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు వారి చేత పంపబడిన వారిని 12 మందిని అపోస్తలులు అన్నాం, అంతే కదా. ఆయన యేసుప్రభు వారి చేత పంపబడ్డారు కనుక వీళ్ళు అపోస్తలులు అయ్యారు. మరి పౌలు బర్నబాలు వీళ్ళిద్దరు ఎలాగయ్యారు? పరిశుద్ధాత్మను చేత పంపబడ్డారు, అందుకు వీళ్ళు అపోస్తలులు అయ్యారు. బాగా జాగ్రత్త. ఎవరో పంపితే అపోస్తలులు అవరు. తండ్రి పంపిన వారు అపోస్తలులు అవుతారు, యేసుప్రభు వారు పంపిన వాళ్ళు అపోస్తలులు అవుతారు, పరిశుద్ధాత్ముడు పంపితే అపోస్తలులు అవుతారు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. పౌలు బర్నబాలను ఇద్దరిని నా పని కొరకు వాళ్ళను సిద్ధపరచండి అంటని అంతియొక్క సంఘానికి ఆర్డర్ వేస్తాడు చూడండి. 2వ వచనం చదవండి. 2, 3, 4 వచనాలు చదువుకుందాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరచుడని వారితో, సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. బర్నబాను పౌలును నేను ఏర్పాటు చేసినటువంటి పని కొరకు వారిని సిద్ధపరచండి. డైరెక్ట్ పట్టుకెళ్ళిపోవచ్చు కదా. పరిశుద్ధాత్మకి ఎవరైనా అడ్డు చెప్పే వాళ్ళు ఉన్నారా? బాగా ఆలోచించండి. సంఘంలో నుండి ఎవరు పడితే వాళ్ళు, ఎటు పడితే ఆడు, ఏ మాట పడితే ఆ మాట చెప్పేసి తగులు తీసుకొచ్చి సంఘానికి, క్రీస్తుకి, బైబిల్కి అవమానకరంగా మాట్లాడకూడదు. పరిశుద్ధాత్ముడి కూడా సంఘానికి చెబుతున్నాడు. సంఘం ఏం చేస్తుంది? వాళ్ళు ఉపవాసం ఉన్నారు, తర్వాత ప్రార్థనలు చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి దగ్గరికి వచ్చేసి, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో, అంటే సంఘముతో, సంఘ పెద్దలతో, మీద సంఘ పెద్దలున్నారు, వారితో చెబుతున్నాడు. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. నా కొరకు ప్రత్యేకపరచండి అని అంటే వీళ్ళు ఎలాగున్నారు? ఎంత శ్రద్ధ చూడండి. తండ్రికి ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, ఆ తర్వాత చేతులుంచి పరిశుద్ధాత్మ దేవునికి కూడా వీళ్ళు ఇలాగ వెళ్ళాలండి. సంఘం నుంచి ఒక సువార్థికుడు వెళ్తే ఇలాగ వెళ్ళాలి. ఇది పద్ధతి, ఇది డిసిప్లిను. అప్పుడు అలాగ వెళ్ళిన వాడు దేవుడు పంపిన వాడుగా, సంఘము పంపిందిగా ఉంటుంది. వాళ్ళు చెప్పే మాటలు కూడా చాలా విలువైనవి ఉంటాయి. అందుకని 4 మాటలు నేర్చుకొని వేడెక్కిపోయి టాక చెప్పేసేసి ఆడితోటి మళ్ళీ 4 ప్రశ్నలు వేయించుకొని, అన్నీ ఇది ఎలాంటిది ఇలాగా అని మళ్ళీ నువ్వు డౌట్లతో వచ్చావు అనుకో, వాడికి సమాధానం చెప్పలేక పరువు తీసినట్టు ఉంటుంది. అందుకనే బర్నబా ఆయన కూడా చాలా మంచి దిట్టనే ధర్మశాస్త్రంలో. ఒక విశ్వాసి పడిపోతున్న విశ్వాసాన్ని నిలబెట్టడంలో బర్నబా సిద్ధహస్తుడు, హెచ్చరించటంలోను,
బుద్ధి చెప్పటంలోను, గద్దించటంలోను సిద్ధహస్తుడు. అందుకని బర్నబాకి ఏం పేరు పెట్టారు? హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే పేరే బర్నబా అంటే. అసలు పేరేంటిది? యోసేపు అయిన పేరు. మీకు ఇది కూడా తెలియదు, చెప్పేస్తే వింటుంటారు, మర్చిపోతుంటారు అంతే. బర్నబా అసలు పేరేంటి? యోసేపు. యోసేపుకు అపోస్తలులు పేరు పెట్టారు ఏమని? హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అని మారు పేరు పెట్టేశారు. ఇప్పుడు అపోస్తలులు పెట్టిన పేరుతో చలామణి అయ్యాడు, కానీ తన తల్లిదండ్రులు పెట్టిన పేరుతో చలామణి కాలేదు. చూసారా? ఇప్పుడు ఆ బర్నబాను పౌలు అంటే ధర్మశాస్త్రములో దిట్ట, తన సమాన వయస్కుల్లో ధర్మశాస్త్రం ముందు ఆసక్తి కలిగిన వాడు, ప్రాణాలు తీయటానికైనా ప్రాణం ఈయటానికైనా వెనకాడని యోధుడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకొని నేను సిద్ధపరిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి అని అంటే ఆ ప్రత్యేకత వాళ్ళు కనబరిచారు. ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, చేతులుంచి పరిశుద్ధాత్మనికి అప్పగించి సాగనంపేశారండి. అందుకనే 4వ వచనంలో చూడు, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. అందుకనే వీళ్ళు అపోస్తలులు. నేను అపోస్తలుడిని అంటని రుజువుపరుచుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అనుమానించారు, నిన్నెవడు పంపాడే అని అంటే, అంత్యొక సంఘం పంపింది అనలేదు. నన్ను పంపితేనే, ప్రభువు కానీ తండ్రి కానీ పరిశుద్ధాత్మ కానీ పంపితేనే వాళ్ళు అపోస్తలులు, లేకపోతే కాదు. ఇప్పుడు సంఘము పంపిందంటే నిన్ను కాపరిగానో, లేకపోతే నిన్ను ఈ బైబిల్ నందు మంచి విద్యావంతునిగా సిద్ధం చేసి నీకు ఒక పని అప్పగించేస్తే అప్పుడు ఆ పని మీద సంఘం నిన్ను పంపాలి. ఇప్పుడు చూసారా? కనుక ఇప్పుడు నన్ను పరిశుద్ధాత్మ దేవుడు పంపాడు కనుక నేను అపోస్తలుని అని చాలామంది పేర్లు పెట్టేసుకుంటున్నారు. ఈ రోజుకు కూడా అపోస్తలుడైనటువంటి పేరు పెట్టేసుకుంటున్నారు. పేరుకు ముందు అపోస్తలుని రాసుకుంటున్నారండి. నేను ఎవడు పంపాడు? పరిశుద్ధాత్మ దేవుడు పంపాడా? ఏవండి? ఇప్పుడు పౌలు అపోస్తలుడు, బర్నబా అపోస్తలుడు, యేసుప్రభు వారి చేత పంపబడిన వాళ్ళు అపోస్తలులు. ఈ అపోస్తలుల గురించి పౌలు గారు ఏం చెప్తున్నారో రోమపత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ప్రియులారా. ఇది చాలా పెద్దగా ఉంటుందండి. 2వ వచనం నుంచి 7వ వచనానికి మీరు 6వ వచనం ఎక్కడ ఉందో మీకు తెలియదు. మొత్తం ప్రారంభం నుంచి చదవండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతోనూ నిరూపింపబడినట్టు. చూడండి, శరీరమును బట్టి దావీదు కుమారుడిగా నిరూపింపబడ్డాడు. అందుకని మనకు సువార్తల్లో వంశావళి రాయబడిందో చూడండి. మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ యేసుప్రభు వారి వంశావళి. ఈ వంశావళి ఎందుకు రాయబడింది? ఇదిగో శరీరమును బట్టి దావీదు వంశమందు పుట్టాడు గనుక దావీదు కుమారుడుగా నిరూపింపబడ్డాడు. మరి దేవుని కుమారుడుగా, దేవునిగా ఎప్పుడు నిరూపింపబడ్డాడు? మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, ప్రభావం అంటే దేవుని ప్రభావముతో దేవునిగా నిరూపింపబడ్డాడు. చూడండి, నిరూపింపబడ్డాడు. ఆయన దేవుడు కాదని చెప్పడానికి నీవెవడవే బాబు? దేవుడే లేపుతాడు, దేవుడే జీవం పోస్తాడు, దేవుడే సత్యం చెబుతాడు. ఈ మాత్రం నీకు అర్థం తెలియదా?
అర్థం తెలియక నాకు ఎక్కడ రాయబడి ఉంది అక్షరాలు కావాలా, నేను దేవుణ్ణి అని ఆయన చెప్పుకోవడానికి అక్షరాలు చూస్తావా? భావం చూడవా? భావం చూడవా? వాక్యం చదువుమన్నాడు, కానీ వాక్యములో భావం నేర్చుకోమన్నాడు. అది భావం లేక తెలియక దేవుడు కాదంటున్నావు ఆయనను. మృతులలో నుండి లేచినందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగానే నిరూపింపబడిన దేవుడు కాదని. మరి దేవుని కుమారుడు దేవుడు కాకపోతే ఇంకేమవుతాడు చెప్పు? కనీస జ్ఞానం. దేవుని కుమారుడు దేవుడు, కుమారుడు దేవుడు కాదా? మరి తండ్రి కూడా దేవుడు కాదని చెప్పు, అంతే కదా? మరి కుమారుడు దేవుడు కాదంటే మరి తండ్రి అయిన దేవుడు అంటున్నావు, కుమారుడైన దేవుడు ఉండడా? ఆలోచించండి. చిన్న లాజిక్కే ఇక్కడ తెగిపోతుంది. తండ్రి అయిన దేవుడు అని అంటాం. దేవుణ్ణి తండ్రి అని నువ్వు పిలుస్తున్నప్పుడు క్రీస్తును కుమారుడైన దేవుడు అనవా? తండ్రి అయిన దేవుడు అన్నప్పుడు కుమారుడైన దేవుడు అనలేవా? అంటే నీకు అర్థం కాలేదు, నువ్వు అజ్ఞానం, ఇంకా నీకు సత్యం నీకు అబ్బలేదు. నువ్వు ఇంకా ఎల్కేజీ స్టూడెంట్వే, నర్సరీ స్టూడెంట్వే. బొమ్మలు చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి నీది. అక్షరం చదివి అక్షరం వెనకాల భావాన్ని అర్థం చేసుకునే జ్ఞానం నీకు లేదు. వాదనకు నువ్వు సరిపోవు. భావం తెలిసిన వాడు మాట్లాడాలి, యేసుప్రభు వారు దేవుడా కాదా అని. అక్షరాలను చూపించు అని అంటే నువ్వు అజ్ఞానివి. మరి దేవుడు కుమారుడు అంటే అర్థం తెలియని వాడికి నువ్వేం చెప్తావు? నువ్వు ఏం మాట్లాడగలుగుతావు చెప్పండి? కాబట్టి ఈయన నామం నిమిత్తం చూడండి, మనిషిగా దావీదు కుమారుడు మృతులలో నుండి లేచిన యేసును బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను కనుక ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఈయన ద్వారా కృపను అపోస్తలత్వాన్ని పొందాము. కృప పొందారు, అపోస్తలత్వాన్ని పొందారు. కృప ఎందుకు పొందారు? మరి పంపబడ్డారు కదా. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి? ఆయనకి చెప్పుకోవాలి. ఆయనకి చెప్పుకున్నారు కాబట్టి ఆయన వారిని కాపాడుకున్నాడు. తానుండి స్థలంలోనికి తీసుకువెళ్ళటానికి వారిని సిద్ధం చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, విశ్వాసమునకు విధేయులగునట్లు. ఎవరాళ్ళు? సమస్త జనులు అంటే దేవుని చేత పంపబడిన మేము ఆయన కృప పొంది ఆయన ద్వారా పంపబడ్డాము. ఎందుకు అంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని పంపగా వచ్చిన దేవుడు. ఈయన ద్వారానే మనకు పరలోకం ఉంది. ఈయన చెప్పిందే సత్యము. ఈయననే మనల్ని మృతులలో నుండి లేపి సజీవులనుగా మనల్ని చేసే శక్తిమంతుడు ఈయనే అని, ఈయన ద్వారానే మనకు పరలోక భాగ్యం ఉందని, ఇందు నిమిత్తమే ఆయన చేత కృపకును అపోస్తలత్వానికి అప్పగింపబడిన వారమై మేము ఉన్నాము, ఇందుకు పిలువబడి ఉన్నాము అంటే చెప్పుకుంటున్నారు. చూడండి, నీకు అర్థమైందా ఈ మాట? ఇంకెక్కడ కన్ఫ్యూజన్లు ఉన్నారా? కొంతమందికి ఎలాగుండదంటే ఏటో ఏమో నీళ్ళలో ముంచి చల్లనీళ్ళలో ముంచి మీదికి లేపితే ఎలాగుంటుంది, దమ్మాడకున్నట్టు ఉంటుంది అనుకుంటున్నా. అపోస్తలులు అంటే దేవుని కృపకు అప్పగింపబడిన వాళ్ళై దేవుని చేత పంపబడి ఈయనే దేవుడు, ఈయన ద్వారానే మనకు పరలోక భాగ్యం ఉంది. ఈయన చూపించిందే రైట్, ఈయన చెప్పిందే సత్యము. ఈయననే మనల్ని మృతులలో నుండి లేపి పరలోకానికి చేర్చగలడు అని మీకు ప్రకటించున్నట్లు, మీరందరూ ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు, విశ్వాసం ఉంచుటకే మీ యొద్దకు మేము అపోస్తలుముగా పంపబడి ఉన్నాము. ఇలా పంపబడిన వాళ్ళందరికీ ఆయన ముందే చెప్పిన శుభవార్త ఏంది? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. దేవుని యందు నా విశ్వాసం ఉంచారు, నమ్మకం ఉంచారు, నా యందు కూడా నమ్మకము విశ్వాసం ఉంచి అంతము వరకు స్థిరంగా ఉండండి, మీకు స్థలం సిద్ధపరుస్తాను.
అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇప్పుడు చూడండి, పౌలు గారి గురించి యేసుప్రభు వారే అననీయకు చెబుతున్నాడు. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాడు ప్రభువా, సౌలు పత్రికలు తీసుకొని ఈ దమస్కులో ఉన్న నీ యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా సర్వనాశనం చేయడానికి పత్రికలు తీసుకొని వచ్చేస్తున్నాడు ప్రభువా అని అంటే, అదంతా పక్కకు పెట్టు. ఇప్పుడు నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, పలానా చోట ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద అతని కన్నులు తెరిచేయి. కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు పాత సౌలు చచ్చిపోయాడు. ఇప్పుడు కొత్తగా పౌలుగా పుట్టిన వాడికి నువ్వే కళ్ళు తెరిపించాలి. పుట్టిన పిల్లలు అప్పుడే కళ్ళు తెరుస్తారు కదండి, అలా ఇప్పుడు నువ్వే కళ్ళు తెరిపించాలి అంటని చెబుతున్న మాట. నువ్వు అతను చూసి ఏం భయపడకు, కత్తి ఉందో కర్ర ఉందో ఏముందో అని. అతని చేత నా సైన్యం కూడా ఉంది, ఎందుకంటే తోడబుట్టుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నిన్నేమి అనరు. ఇప్పుడు అతడు ఎలాంటి వాడుగా మారిపోతున్నాడో యేసుప్రభు వారు పౌలు గారి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో ఇతనికి నేను చూపిస్తాను. ఈ శ్రమ ఇది కాదు, ఈ శ్రమ ఈ రాళ్ళతో కొట్టారా, రాళ్ళతో కాదు, నిన్ను ఇంకా భయంకరంగా కొడతారు, కొరడాలతో కొడతారు. ఏమండి, తిండి లేక అలమటిస్తావు, దాహం తీరలేక దప్పికతో అలమటించేస్తావు, బట్టలు లేక దిగంబరిగా ఉంటావు. నువ్వు చెప్పింది ఎవరు వినకుండగా వాళ్ళు హృదయాలు కఠినపరుచుకున్న వారి ద్వారా నీకు అవమానము ఎన్ని జరుగుతాయి. ఇవన్నీ శ్రమలండి. ఇప్పుడు నేను వెళ్ళే మార్గము మీకు తెలియను అని అంటే, యేసుప్రభు వారు పరలోకానికి ఏ విధంగా వెళ్ళిపోయాడు? శ్రమలు అనుభవించి వెళ్ళిపోయాడు. శ్రమలు అనుభవిస్తేనే నీకు రూట్ క్లియర్ అవుతుంది. శుభ్రంగా గట్టిగా తినేసి ఏదో ఆదివారం వచ్చింది కనుక అరగంట సేపు అక్కడ కూర్చొని వెళ్ళిపోతామంటే మీకు బట్టలు మాయవు. ఏమైనా శ్రమ ఉందా చెప్పండి? యేసుప్రభు వారు ఎన్ని శ్రమలు, ఆయన శరీరంలో చివరి రక్త బొట్టు కూడా కారిపోయిందంట వింటున్నామే. ఒంట్లో ఉన్న నీరు రక్తము ఒక్కసారిగా మొత్తం బడబడా వచ్చేసిందే. మీకేం కష్టం ఉంటుంది? మీకు రూట్ ఏర్పడుతుంది. అసలుకి మీకు అక్కడికి విశాలమైన మార్గానికి రూట్ ఉంది. ఇప్పుడు మీకు విశాలమైన మార్గం ఉందన్నాడు కదా. ఇరుకైన మార్గంలో ఉంటేనేమో ఇరుక అంటేనే కష్టం, ఇరకటం అంటేనే కష్టం. విశాలతను కోరుకుంటారా, ఇరుకును కోరుకుంటారా? విశాలంగా ఉండాలని, అందుకని మీకు హాలు కూడా పెద్దది. ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపుతానంటున్నాడు. ఆయన చూపుతాడు, మీకు చూపించినా మీరు పట్టించుకోవడం లేదు. మీ శరీరానికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నప్పుడు దేవుని సంఘము అంటే ఆయన శరీరము కోసం మీరు ఏం ఖర్చు పెడుతున్నారు చెప్పండి? మీకు పరలోకం ఇస్తాడా? రూట్ ఏర్పడిందా? మీకు రూట్లో ఉన్నారా? ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో రూట్ క్లియర్ అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నేను వెళ్ళు మార్గము మీకు తెలియనంటే ఆయన చూపిస్తాడు. మాకు తెలియదు ప్రభు, నేను చూపిస్తాను, నేనే మార్గము. చూసారా, నేనే మార్గం. ఏంటా మార్గం అంటే, ఇదిగో ఆ నామము నిమిత్తము, నా నామం నిమిత్తము ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలనో. ఈ శ్రమలు ఎవరెవరి వలన వస్తాయట? కిందకు వచ్చేసరికి 15వ వచనం. అందుకు ప్రభువు, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామాన్ని భరించాలి, ఆ నామము నిమిత్తం అనేక శ్రమలు అనుభవించాలి. ఇలాగన పౌలు గారికి రూట్ క్లియర్ అయిపోతుంది. నేను వెళ్ళి స్థలానికి అతడు రావాలంటే ఈ రూట్ క్లియర్. ఆయన రూట్ క్లియర్ చేశాడు కనుక ఆ రూట్లో కరెక్ట్గా వెళ్ళిపోయాడు. అందుకనే దినము నేను చనిపోతున్నాను అని అంటాడు అపోస్తలుడు పౌలు గారు. ఆయన నామం అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అన్యజనులు ఎన్ని హింసలు పెట్టారు. రాజుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు రాజులు ఆయనకి ఎంత కొరడాలతో దెబ్బలు కొట్టించి జైల్లో పెట్టించారు. ఇశ్రాయేలీయులు ఆయన సొంత స్వజనం కాబట్టి వారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన నిన్న అవమానపరిచారు. అందరూ సర్వజనులను విశ్వాసమునకు పాత్రులుగా ఎంచబడినట్లు
ఆ యేసు పంపబడిన ఆయన కృపకును ఆయన పంపిన వారమై ఉన్నాము అంటని చెప్పాడండి. చూసారా? మరి వాళ్ళకు రూట్ క్లియర్ చేస్తున్నాడు. పేతురుకు రూట్ క్లియర్, యోహానుకు క్లియర్, యాకోబుకు రూట్ క్లియర్. ఎందుకంటే వీళ్ళందరూ మరణించింది శ్రమలతోటే, జైల్లో ఉండి తిండి పెట్టక ఆకలితో కడుపులు మార్చి ఎండలో ఏమండి శ్రమలు అనుభవించి వాళ్ళు శ్రమల ద్వారా పరలోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది మాకు తెలియదు కదా ప్రభువా, ఆ మార్గమేవో మాకు తెలియదే అని అంటే, నేను చూపిస్తాను కదా మీకు, నేను వెళ్ళే రూట్ మీకు ఏర్పడుతుంది కదా. అందుకనే తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నమ్మకం ఉంచున్న నా యందు కూడా. నేను తండ్రి యందు విశ్వాసం ఉంచి తండ్రి నాకు ఇచ్చిన పనులు, ఆ పనులలో శ్రమ అనుభవించి నేను వెళుతున్నాను. ఇప్పుడు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నేను చెబుతున్న ఈ పనుల వల్ల వచ్చే కష్ట నష్టాలు భరించి రూట్ క్లియర్ చేసుకోండి, నేను చూపుతున్నాను కదా అని అంటున్నాడు. మిగిలిన భాగం వచ్చేవారు మాట్లాడుకుందాం.